బిస్మిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లా. విశ్వాస సోదరులారా, వరాల వసంతం రమదాను మాసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. విశ్వాస సోదరులారా, రమదాను మాసమే ఎందుకు మార్పుకి గొప్ప అవకాశం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ వర్కఉ మఅర్ రాకీన్ వకుం మినస్ సాజిదీన్. రెండు వేరు సందర్భాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తున్న ఈ మాట ఏదైతే ఉందో, ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీరు రుకూ చేసే వారితో కలిసి రుకూ చేయండి, సజ్దా చేసే వారిలో చేరిపోండి. మనిషి మారాలనుకుని అతనికి ఉన్నా ఎందుకు మారలేడు అంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు. అందులో ఒక్క కారణం సమాజం అలా లేదు గనుక, తన చుట్టూ ఉన్న పరిసరాలు దానికి సహకరించవు గనుక. అయితే రమదాను మాసంలో దీనికి భిన్నమైన వాతావరణం మనకు కనబడుతుంది. ఎక్కడ చూసినా ఉపవాసాలు ఉండేవారు మనకు కనబడతారు, ఎక్కడ చూసినా దానా ధర్మాలు చేసేవారు మనకు కనబడతారు, ఎక్కడ చూసినా ఆకలి దాహాల్ని సమానంగా పంచుకునేవారు మనకు కనబడతారు, ఎక్కడ చూసినా తరావేహ్ నమాజులు చేసేవారు మనకు కనబడతారు. అంటే విశ్వాసి ధర్మపరాయణుడిగా మారడానికి రమజాను మాసం మహదవకాశం. రెండో విషయం ఏమిటంటే, మనం సహరీ ఏ సమయంలో చేస్తాం? సంవత్సరపు ఇతర మాసాల్లో ఆ సమయంలో మనం ఏది తినం. ఇఫ్తార్ ఏ సమయంలో చేస్తాం? సంవత్సరపు ఇతర మాసాల్లో మనం ఆ సమయంలో ఏది పుచ్చుకోం. అయితే రొటీన్ని బ్రేక్ చేస్తూ మేం మారగలం, మారతాం, మనుషులం మారి తీరాలి అన్న యొక్క సంకేతాన్ని రమజాన్లో ఉపవాస దీక్షకులు ఇస్తారు. వీటితో పాటు శైతాన్ తరపు నుంచి కూడా కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే శైతాన్ అల్లాహ్తో చెప్పాడు, నేను వారి కోసం నీ మార్గంలో మాటు వేసి కూర్చుంటాను, వారి ముందు నుంచి కూడా వస్తాను, వారి వెనక నుంచి కూడా వస్తాను, వారి కుడి వైపు నుంచి కూడా వస్తాను, వారి ఎడమ వైపు నుంచి కూడా వస్తాను, వారి క్రింది నుండి కూడా వచ్చి అన్ని విధాల వారిని మార్గభ్రష్టుల్ని చేసే ప్రయత్నం చేస్తాను అన్నక వాగ్దానం శైతాన్ చేసి వచ్చాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుష్టులైన శైతానులని రమజాను మాసంలో బంధించేసి మనకు ఒక గొప్ప అవకాశం మారడానికి ప్రసాదించాడు. కనుక అల్లాహ్ ప్రసాదించిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మనమందరం మారాలి, మారుతారు, మారి తీరాలి అన్న యొక్క ఆశాభావంతో సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.